నేపాల్ ఎయిర్లైన్స్ రోడ్డు వాడు జమ్మూ అండ్ కాశ్మీర్ని మన దాంట్లోకి తీసేసి పాకిస్తాన్లో కలుపుతాడు, నార్త్ ఈస్ట్ని చైనాలో కలుపుతాడు. ఇలా అయ్యా జాగిర్ అయినట్టు వీడికి మనం బార్డర్లో పెట్టలే నేపాల్కి. వాడి ఎకానమీలో మనం ప్రతిసారి దశాబ్దాల వారీగా పైసలు సబ్మిట్ చేసుకుంటూ వచ్చినాం. లక్షల కోట్ల రూపాయలు నేపాల్కి మనము ఏడిచ్చుకుంటూ వచ్చినాం. ఇండియన్ పోర్ట్స్కి యాక్సెస్ ఇచ్చినాము, ఫ్యూయల్ పైప్ లైన్స్కి యాక్సెస్ ఇచ్చినాము, పవర్ ప్రాజెక్టులకు యాక్సెస్ ఇచ్చినాము, ఆయనకి డిజాస్టర్ రిలీఫ్ ఇచ్చినాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయనకి కట్టినాము, స్కాలర్షిప్లు ఇచ్చినాము, ఈవెన్ మిలిటరీ కోఆపరేషన్ కూడా చేసినాం మనం నేపాల్కి. ఆడొకప్పుడు చైనాతో చేతులు కలిపి మనల్ని గెలుకుతాడు. ఇగో ఇప్పుడేమో డైరెక్ట్గా మ్యాపే తీసి పడేస్తాడు నేపాల్ ఎయిర్లైన్స్. మోదీ గారికి కూడా కేవలం బటంగే కటంగే అనేది కేవలం ఎలక్షన్ టైంలోనే యాదొచ్చేటట్టు ఉన్నది. अब जरा देखना है बंगाल में क्या करने वाला है ये लोग सत्ता आने के बाद. ఫర్ ఎగ్జాంపుల్ ఓడో ఎక్సో వైఓ చచ్చిపోయినప్పుడు వీడు వచ్చిండు అని అంటే వీడు ఎక్కడోడు ఏమోడు ఈయన ఆధార్ కార్డు ఏంది ఇవన్నీ మనం అడగొచ్చు కదా. అది అడిగినప్పుడు డిజిటల్ ఎంట్రీ చేయొచ్చు కదా. డిజిటల్ ఎంట్రీ చేయగానే అనే డెత్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది కదా. ఆ డెత్ సర్టిఫికేట్ అనేది బ్యాంక్ అకౌంట్లకు లింక్ చేసి పడేసినామంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది కదా. దానికి కాదు నేనే తిరగాల, నేనేమో డిజిటల్ ఇండియా పీకనికినా. ఇప్పుడు ప్రాబ్లం ఏంది తెలుసా, వాడు వక్ఫ్ తెచ్చి నిన్నే కొడతాడు, మనోడు హిందూ పార్టీ అని చెప్పి మననే కొడతాడు. ఎందుకంటే మనకు చట్టాలు ఏం రాలే, మనకంటూ ఏదైనా స్పెసిఫిక్ చట్టం వచ్చిందా? ఎప్పుడైతే రాఫేల్ గురించి మాట్లాడినామో కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు పోసుకున్నాం. బట్ ఎప్పుడైతే భారత్ విషయానికి వస్తుందో నా బొంగు పార్టీ అయితే ఏంది ఎవరైతే ఏంది గంట కూడా ఫరక్ పడదు. అవి బోత్ దేరో చుకా है भाई, बहुत देर हो चुका है. బసే అవి పదవి వ్యామోహం అనేది ఎవరికి ఉండొద్దు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. నేపాల్ ఎయిర్లైన్స్ రోడ్డు వాడు జమ్మూ అండ్ కాశ్మీర్ని మన దాంట్లోకి తీసేసి పాకిస్తాన్లో కలుపుతాడు, నార్త్ ఈస్ట్ని చైనాలో కలుపుతాడు. ఇలా అయ్యా జాగిర్ అయినట్టు వీడికి మనం బార్డర్లో పెట్టలే నేపాల్కి. వాడి ఎకానమీలో మనం ప్రతిసారి దశాబ్దాల వారీగా పైసలు సబ్మిట్ చేసుకుంటూ వచ్చినాం. లక్షల కోట్ల రూపాయలు నేపాల్కి మనము ఏడిచ్చుకుంటూ వచ్చినాం. ఇండియన్ పోర్ట్స్కి యాక్సెస్ ఇచ్చినాము, ఫ్యూయల్ పైప్ లైన్స్కి యాక్సెస్ ఇచ్చినాము, పవర్ ప్రాజెక్టులకు యాక్సెస్ ఇచ్చినాము, ఆయనకి డిజాస్టర్ రిలీఫ్ ఇచ్చినాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయనకి కట్టినాము, స్కాలర్షిప్లు ఇచ్చినాము, ఈవెన్ మిలిటరీ కోఆపరేషన్ కూడా చేసినాం మనం నేపాల్కి. ఆడొకప్పుడు చైనాతో చేతులు కలిపి మనల్ని గెలుకుతాడు. ఇగో ఇప్పుడేమో డైరెక్ట్గా మ్యాపే తీసి పడేస్తాడు నేపాల్ ఎయిర్లైన్స్. దీని మీద మనం చాలా కొట్లాడినాం, నేను ఒప్పుకుంటా. దీని మీద కొట్లాడంగానే మళ్ళీ వాళ్ళు అపాలజీ లెటర్ చెప్పినారు. నేపాల్ లాంటి దేశంతో మనం అపాలజీ తీసుకొని పెద్ద తీసుమార్కాన్లం అవుతామా? ఒక ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం, కానీ చేసింది తప్పే, అందులో డౌట్ లేదని అంటున్నాం. మనం తిప్పికొట్టినాం, కరెక్టే కాదని అంటున్నా. బట్ షంఘాయ్ కార్పొరేషన్లో మన డిఫెన్స్ మినిస్టర్ కూడా ఏం చేసి వచ్చింది వాళ్ళు. మోదీ గారికి కూడా కేవలం బటంగే కటంగే అనేది కేవలం ఎలక్షన్ టైంలోనే యాదొచ్చేటట్టు ఉన్నది. अब जरा देखना है बंगाल में क्या करने वाला है ये लोग सत्ता आने के बाद. ఇప్పటిదాకా 13 సంవత్సరాలు ఉన్నారు చొరబాటుదారులను ఆపిర్రా. పాకిస్తాన్ నేపాల్ రూట్ యూజ్ చేసి చొరబాటుదారులను మన భారత్లకు పంపుతూనే ఉన్నది. మళ్ళీ దీని మీద కూడా చర్చ చేస్తున్నాడా? బెంగాల్లో కూడా ఇవే కంప్లీట్గా ఘటనలు జరుగుతున్నాయి, దీని మీద కూడా మాట్లాడుతున్నాడా? అండ్ టుడే కర్ణాటకలోనో ఎక్కడనో మధ్యప్రదేశ్లోనో కర్ణాటకలోనో నాకు గుర్తొస్తలేదు ఆ డేటా, ఒకడు రోహింగ్యా ముస్లిమోడంట భారత్కి వచ్చిండట, మన అన్ని క్రెడెన్షియల్స్ సంపాదించిండట, ఆధార్ కార్డు పాన్ కార్డులు అవన్నీ, బ్యాంకు లోన్ కూడా తీసుకుండట 4.5 లక్షలది. మన ఆపరేటర్ ఏడుంటాడట తెలిసాడు బంగ్లాదేశ్లకి నీకు మొత్తం అన్నీ చేపిస్తుంటాడంట. బంగ్లాదేశ్ ఉన్నోనికి 4.5 లక్షల లోన్ వస్తుంది. అదే ఎక్కడ పోయి నువ్వు ఒక వీడియో చేసినావు ఆయనతో ఒడిస్సాలో 20,000 రూపాయలు తన చెల్లెను తన తోబుట్టు చచ్చిపోయిందని చెప్పి బ్యాంకులకే పైసలు అకౌంట్కి తీసుకుందామనంటే ఆ ఒడిస్సా బ్యాంక్ కూడా ఏమని చెప్తాడు, తీసుకురాపో ప్రూఫ్ తీసుకురాపో అని చెప్తాడు. ఇప్పుడు డిజిటల్ ఇండియా అని చెప్పి మనం ఇంత పెద్ద బుక్ పెట్టుకొని మాట్లాడతాం. ఇప్పుడు డిజిటల్ ఇండియా అని అన్నప్పుడు ఇంట్లోనైతే బొందలగడ్డ చేసుకొని ఇంట్లోనైతే శవాలు పెట్టుకోలేం కదా మనం. మన సాంప్రదాయంలో లేదు కదా, అట్లా ఏ సాంప్రదాయంలో కూడా లేదు కదా, ఏ ధర్మంలో కూడా లేదు కదా. ఎవరైనా ముస్లిం చచ్చిపోయినా ముస్లిం గ్రేవీ ఆడుకోవాలా, లేకపోతే మన హిందూ చచ్చిపోతే శ్మశాన వాటిక పోవాలా, లేకపోతే బొందలగడ్డకు పోవాలా, ఏడో ఒక దగ్గరనైతే పోవాలి కదా. పోవాలని అన్నప్పుడు అక్కడ శ్మశాన వాటిక దగ్గర పోయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓడో ఎక్సో వైఓ చచ్చిపోయినప్పుడు వీడు వచ్చిండు అని అంటే వీడు ఎక్కడోడు ఏమోడు ఈయన ఆధార్ కార్డు ఏంది ఇవన్నీ మనం అడగొచ్చు కదా. అది అడిగినప్పుడు డిజిటల్ ఎంట్రీ చేయొచ్చు కదా. డిజిటల్ ఎంట్రీ చేయగానే అనే డెత్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది కదా. ఆ డెత్ సర్టిఫికేట్ అనేది బ్యాంక్ అకౌంట్లకు లింక్ చేసి పడేసినామంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది కదా. దానికి కాదు నేనే తిరగాల, నేనేమో డిజిటల్ ఇండియా పీకనికినా. ఒక్కొక్క అడిగేస్తున్నారు గిరీష్, నువ్వు అన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. కాదు మళ్ళీ విశ్వగురు అని అంటే ఏంది? విశ్వగురు అంటే ఏంది బ్రదర్? नाकु जला के जल रही है मेरी आज। बांग्लादेश को 4.5 लाख का लोन मिलता है और जिस देश को अपन हमेशा पैसा देके भीख देके उसको जिंदा रख रहे हैं, नेपाल के जैसे देश, क्योंकि वो हमेशा 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 हिंदुत्व का सपोर्ट करता है. लेकिन परंतु मन दायित्व ఏమైతుంది, ఒక విషాన్ని మనం పోషిస్తున్నాం. ఇటు పాకిస్తాన్ని, ఇటు బంగ్లాదేశ్ని, ఇటు నేపాల్. ఈ శ్రీలంక కూడా ఏమన్నా సొక్కంగా ఉండేనా?
చైనాతో చేతులు కలపలే అని చెడ్డి గుంజిన తర్వాత అర్థమైంది నన్ను అంగా నాచి చేపిస్తున్నాడు అని. అప్పుడు వాడికి భారత్ గుర్తొచ్చింది, ఏడదాకా పైస ఇచ్చేదాకా. అదే నువ్వు నికోబార్లో పోయి ప్రాజెక్ట్ కడతానంటే ఒకడు మన దాంట్లోకి పోయి ఏమనంటాడు, ఓ ఈ ప్రాజెక్టు చేయొద్దు, మనము ప్రాబ్లం అవుతుంది, పర్యావరణం సంకనాకుతుంది. అరే ఓ హిందూ, నువ్వు అర్థం చేసుకోరా, నీ కర్మల కారం పొడి ఉన్నది, నీ ప్లేట్ల పరమన్నం ఎడికని వస్తుందిరా? రాదు. మన కర్మలనే కారం పొడి ఉన్నది. నువ్వు గెలిపించుకున్న ప్రభుత్వమే నీదే వెనకకెను వాళ్ళ కొడుతుంది. ఇలా మ్యాప్ కాగానే ఓ మనం మాట్లాడగానే నేపాల్ ఎయిర్లైన్ కూడా చేంజ్ చేయగానే అయిపోయిందంటే మన పక్కకున్న పాకిస్తాన్ వాడు బ్లీడ్ ఇండియా పెట్టి 1000 కట్స్ అని మాట్లాడుతున్నాడు. మన డిఫెన్స్ మినిస్టర్ అడిగి పోయి దేర్ ఈజ్ నో నేషన్ కాల్డ్ టెర్రరిస్ట్ నేషన్ అని అంట. దీని అమ్మ జీవితం ఆడ గల్లీ టెర్రరిస్ట్ నేషన్ అయ్యేది. మళ్ళీ దురంధర్ సినిమా చూస్తే నేను అందరం సపోర్ట్లు కొట్టాం. ఎందుకు గర్మే గుస్కే అని చెప్పినప్పుడు మళ్ళీ జబ్ గుసేతే తో ఖతమీ కడితే నా తావు నోసుకు నేనే గిరీష్ గారే మాట్లాడిండు. మళ్ళీ నాకు సిగ్గు ఉండాలి, నాకు కూడా ఫస్ట్ మోదీ గారికి ఎంట్రీ అయినప్పుడు ఎగ్జిట్ గేట్ కూడా చూసుకొని ఉన్నాడు. యుద్ధాన్ని ఆపడం కూడా గొప్ప విషయమే, కరెక్టే. నేను కూడా డడ్డన్ దగ్గర డిమ్గా మాట్లాడినా. అది ఎప్పటిదాకా మాట్లాడతాము? మీ నరేటివ్ అనేది దేశ హితంలో ఉండాలా, మా పర్సెప్షన్కి మ్యాచ్ కావాలా. ప్రతిసారి మీ పర్సెప్షన్కి మేము మ్యాచ్ కావాలనంటే మళ్ళీ మాకెప్పుడు మ్యాచ్ అవుతారు? ఇక్కడ హైలైట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ నాయకులతోనే పంచాయతీ అవుతుంది కదా. మా మీద దాడి చేసిన వాళ్ళు గాలే, పెద్ద పెద్ద ఘటనల్లో వాళ్ళే. మనం పెద్ద లవ్ వాళ్ళ గురించి మనం మాట్లాడతాము. మళ్ళీ వాళ్ళ మనుషులు ఏమేమి చేస్తున్నారు అనేది కూడా చూడాలి కదా. లైఫ్లలో చాలా ఉన్నాయి మాట్లాడుకోవాలంటే. నేపాల్ మ్యాప్ ఒకటే కాదు, నేపాల్ ఎయిర్లైన్స్ ఒకటే కాదు. ఫ్యాక్టే బ్రదర్. అందుకే 240కి ఆగిపోయినాం. ఇంకా సిగ్గుశరం వస్తలేదు మనకు. దురదృష్టం ఏంది తెలుసా? మీకు తెలుసు ఏంది నా వివక్షత. ఈడెక్కడ తిరిగినా మన దగ్గరికే వస్తాడనని. అది మీకు అలసైపోయింది. ఏముందిరా, నేను ఒకసారి మళ్ళీ ఏదైనా స్పీచ్ మాట్లాడతాడు, అల్లుకపోతాడు కదా అంటే అల్లుకపోతున్నాం, కరెక్టే అని అంటున్నాం. కానీ అల్లుడు నోట్లో శని ఉందని చెప్పి మాకు అర్థమవుతున్నది. ఇప్పుడు మళ్ళీ ఏం బిగిరని ఏం కట్టలు కడతారని మళ్ళీ హిందువులకు. అభివృద్ధి ఉన్నప్పుడు భుజాల మీద వేసుకొని కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు పోసుకున్నాం బ్రదర్, కాదని అంటలేం. బట్ అట్ ది సేమ్ టైం క్రిటిక్స్ కూడా తీసుకోవాలా. మీ నాయకులకు విమర్శ అంటే పడదా, బగబగ మండుతుందా మీ నాయకులకు? చెంచా పెట్టి గీక్తే చెడాకుంటుంది మళ్ళీ మీ నాయకులకు. దునియాను మొత్తం విడిచిపెట్టుర్రా. ఏదైతే మొదలైంది చూడు మన కార్యక్రమం, మన జిందగీ గోరక్షకులకు ఈడ రక్షణ ఉండదు. మనం మాట్లాడతాం మన హిందూ దేవాలయాల మీద మనకు పట్టు ఉండదు, మనం మాట్లాడతాం మన ఆస్తుల మీద మనకు పట్టు ఉండదు. బట్ అదే ఆడు వేరే ధర్మం వక్ఫ్ తీసేస్తే ఆడేదో మనకేదో ఉద్ధరించినట్టు మనం వాడి గురించి మాట్లాడతాం. వాడికి తీసేసినందుకు కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏంది తెలుసా? వాడు వక్ఫ్ తెచ్చి నిన్నే కొడతాడు, మనోడు హిందూ పార్టీ అని చెప్పి మననే కొడతాడు. ఎందుకంటే మనకు చట్టాలు ఏం రాలే. మనకంటూ ఏదైనా స్పెసిఫిక్ చట్టం వచ్చిందా? యూసీసీ తీసుకొచ్చిర్రా యూనిఫామ్ సివిల్ కోడ్. అంచెలంచెలుగా ఏదో కుడతామని కూడా అంచులు కూడా కుట్టలే కదా వీళ్ళు మనకు. ఇలా నేపాల్ మీద కాగానే మనం అమ్మ సర్కార్ ఐసా నేపాల్తోనా మన ప్రతాపం. మన బంగ్లాదేశ్లో గడివికినామా? హిందువులకి ఇట్లా అవుతుంటే కులే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. ఎప్పుడైతే రాఫేల్ గురించి మాట్లాడినామో కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు పోసుకున్నాం. బట్ ఎప్పుడైతే భారత్ విషయానికి వస్తుందో నా బొంగు పార్టీ అయితే ఏంది, ఎవరైతే ఏంది, घंटा కూడా ఫరక్ పడదు. అవి బోత్ దేరో చుకా है भाई, बहुत देर हो चुका है. బసే అవి. పదవి వ్యామోహం అనేది ఎవరికి ఉండొద్దు. ఒక రూల్ తీసుకురావాలా. ఏ ఎంపీ అయినా ఏ ఎమ్మెల్యే అయినా 2 టర్మ్స్ ఉండాలి. దీని అమ్మ జీవితం 3-4 సార్లు ఉండొద్దు, 2 సార్లు ఉండాలి. ఈ 3-4 సార్లు ఉంటే గిదే పంచాయతీ ఓ దేవుడు అనుకుంటారు. ఇక నేను కాక పుట్టిన కారణ జన్మ ఉన్నానని అట్లా కాదు. ఇక 2 సార్లు పెట్టాలి, 2 సార్లలో ప్యాకప్ చేసి పడేయాలి లైఫ్. అప్పుడు వర్కౌట్ అవుతుంది. ఇది ఎట్లుంటుంది అంటే చిన్న ఆశ. హిందువులు ఎట్లుంటారంటే పిచ్చోళ్ళు. అబ్బా హిందువులు పిచ్చోళ్ళు. ఎందుకు చెప్పాలా? మనకు చిన్న ఆశ కనిపించింది అనుకో, మరి చెట్టురా నీడనిస్తుందిరా, మనకే కూర్చుంటాం రా, వద్దురా గిరీష్ అట్లా కాదనకరా. కరెక్టే, నేను కూడా గట్లనే అనుకున్నా కదా. వాళ్ళు 240కి ఎవరు ఎందుకు ఆగిర్రు? 200 అయితే డోలు కూడా తెచ్చుకున్నా కదా. ఎందుకు నాకు కొట్టలే డోలు అని చెప్పి నన్ను తిట్టిరు కూడా కదా. ఆ రోజు నేను పడ్డా కూడా కదా. ఇలా మూతిపిద్ద అనిపించుకున్నాక కూడా భుజాలు వేసుకొని పోతున్నాం కదా. అంటే నేపాల్కి సపోర్ట్లు కొట్టాలి వీళ్ళకు. మిగతా పాలసీలన్నీ పొయ్యిపాలవుతున్నాయి రా భయ్. ఇదే తమ్నేలు ఇవ్వాలి. నేపాల్కి జై జయకారాలు అయితే మళ్ళీ పాలసీలన్నీ పొయ్యిపాలవుతున్నాయి. మళ్ళీ ఏంది కథ? దాని మీద కూడా మాట్లాడాలి కదా. మనం బిగ్గెస్ట్ పార్ట్నర్ అని చెప్పి చెప్తాం మనం నేపాల్ని. అండ్ పాకిస్తాన్ ఓడి సాఫ్ట్ దేశాన్ని యూజ్ చేసుకొని మన భారతదేశానికి ఎంతమందిని గుసిపేట్ చేస్తలేడు, ఎన్ని సినిమాలలో చూపిస్తలేడు. నేపాల్ నుంచి మనం బయటికి వెళ్ళిపోతున్నారని, పాకిస్తాన్ వారిపోతున్నారని, బంగ్లాదేశ్ వారిపోతున్నారని మనం గడివీక్తున్నాం. నేపాల్ ఎయిర్లైన్స్ ఏదైతే పెట్టిందో దాన్ని మనం సాధించేసినాం అని అనుకుంటున్నాం. మళ్ళీ రాజ్నాథ్ సింగ్ గారు అన్న స్టేట్మెంట్ ఏంది? మన జిగర్ల దమ్ము లేకుండా నన్ను పుచ్చల వల్ల కొట్టేది పాకిస్తాన్. ఆలోచిస్తావా లేదా అనుభవిస్తావా ఫ్రెండ్స్? భారత్ మాతాకి జై.